ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సద్దాం, సమీరా, పండు మీ ముగ్గురులో ఫస్ట్ ఎవరు వస్తారు? లేడీస్ ఫస్ట్. పండు. కాదు కాదు అంటే నువ్వు కొద్దిగా యంగ్ కదా. అవును సార్. సో అందుకోసం ఫస్ట్ నువ్వు వచ్చి ఆడితే ఓ ఇదే ఆట అని తెలుసుకుంటాడు పాపం సద్దాం. ఓకే సార్, నాకు అదేం లేదు. అందుకోసం వచ్చి మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు స్క్రీన్ మీద చూడగానే బా ఏం డాన్స్ చేస్తున్నారండి హీరో అనేది ఏ హీరో పేరు చెప్తావు? ఎన్టీఆర్ కదా సార్. ఏ సినిమాలో ఏ సాంగ్ చూసావు? మాక్సిమం అన్ని సినిమాలు ఆయన ఫాలో అవుతాను సార్. నేను ఒకసారి షూటింగ్ వెళ్ళాను, జైలోకి షూట్కి వెళ్ళాను. ఓకే, అది ట్రింక్ ట్రింక్ సాంగ్ షూట్ అవుతుంది అనమాట. ఆయన అక్కడికి వచ్చి అప్పుడే నేర్చుకుని అప్పుడే వేసేసారు ఆయన ఒక బ్లాగ్. అది మాకు డాన్సెస్ మాకే కష్టం. ఓకే, అంటే గుర్తుపెట్టుకోవాలి, ఒక 32 కౌంట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా సింగిల్ కౌంట్ 4 కౌంట్ కాదు, అన్ని హాఫ్ కౌంటే. ఓకే, ఆయన ఒకసారి చూపించారు శేఖర్ మాస్టర్, అసిస్టెంట్లు అందరూ ఓకే చూసుకున్నారు. వెంటనే టేక్ వెళ్ళిపోయి టేక్ అయిపోయింది. ఓకే, నేనే సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి ఈయనేంటి ఎంత షార్ప్ ఉన్నారని చెప్పేసి. ఓకే. అంటే ఒక డాన్సర్ కావాల్సింది మెయిన్ అదే సార్. అంటే వెంటనే దాన్ని అందుకునే విధంగా కానీ, దాన్ని చేసే స్టైల్ కానీ, ఆయన వెంటనే అంటే రిహార్సల్ చేసి అంత స్టైల్ గా చేయడం అనేది డిఫరెంట్. ఓకే, రిహార్సల్ చేయకుండా అప్పుడే షూట్ లో ఒకసారి చూసి దాన్ని వెంటనే చేయడం అనేది చాలా గొప్పతనం సార్. అయితే ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అందుకే ఇష్టం, చాలా ఇష్టం. సూపర్. పండుగకి సంబంధించిన మూవీస్ ప్లీజ్. స్టైల్ కాంచన ఒక సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తావా, డైలాగ్ చెప్తావా? ఒక దాంట్లో డాన్స్ చేస్తారు. ఓకే బాబు, ఆ సాంగ్ చేసుకోండమ్మా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్రా మామ, అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క అన్న కళ్ళెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుద్దవుతది రమాస్. అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తాడు రమాస్. హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల దంపుడు తప్పదు పొమ్మంట. అన్నా ఒక్కసారి పాడన్నా. హే పగులు పిగులు సెవులు అదులే, మనం అడుగు పెడితే విసులు విసులు. హే పగులు పిగులు సెవులు అదులే, మనం మొదలు. ఇప్పుడు ఈ సాంగ్ సద్దాంకి ఇస్తే ఎలా చేస్తాడు? నేనా చూసావా ఎలా చేశాడు? సార్ చేయమనండి సార్. చాలా కష్టంలే, చేయలేడు. రెడీ పండు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బా 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 బా. నీరి ఈయన అక్కడికి వెళ్ళిపోయారు సార్. లేదు లేదు లేదు, స్లో 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 పెట్టి. సూపర్, 49 సెకండ్స్. సో ఇది కరెక్టా కాదా చూద్దాం ఫస్ట్. కాంచన ఆ గెటప్ ఓకే, కాంచన లారెన్స్ ది. లక్ష్మీ రాయ్ ఓకే, ఈయన శరత్ కుమార్ గారు, ఇది కన్ఫర్మ్. సూపర్. సో ఇప్పుడు ఇది చూద్దాం స్టైల్. అగైన్ లారెన్స్, ప్రభుదేవ మాస్టరు, కమలిని ముఖర్జీ, వీళ్ళ ముగ్గురు ఈ సినిమాలో ఉన్నారు. మొత్తానికి నువ్వు 49 సెకండ్స్లో అటొక లక్ష ఇటొక లక్ష. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సార్. సమీరా, ఎవరు సినిమాలు ఎక్కువ చూస్తుంటావు? ఎవరు నీకు ఫేవరెట్? అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం. ఫస్ట్ ఏ సినిమా చూసావు? నాకు అల్లు అర్జున్ గారు ఫేవరెట్ ఫస్ట్ చూసింది ఆర్య, చాలా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి అన్ని ఇష్టం. ఆయన సినిమాలో ఒక సాంగ్ పాడాను, అది ఐఎమ్ సో లక్కీ. అవునా? అవును. ఏ పాట అది? సరైనోడు అనే మూవీలో తెలుసా తెలుసా అనే ఒక సాంగ్ పాడాను. ఏదో ఒకసారి మా ఆడియన్స్ కోసం. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నువ్వే నేనని, రాసా రాసా నీకే ప్రేమని. తెలిసిందా ఇప్పుడు ఆవిడెవరో? ప్రొఫెషనల్ సింగర్ సార్.
ప్రొఫెషనల్ సింగర్ అని ఇప్పుడు తెలిసిందా? అందరిని తక్కువ అంచనా వేశాడు సార్ ఎవరిని కాదు, ఈయనొక్కనే. ఏయ్ నీ ఓన్ వాయిస్ తోటి కొన్ని వీడియోస్ పెడుతుంటావు కదా, ఈ మధ్య సార్ ఏదో అంటే ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఇలా చేయాలి అంటే వేరే వాళ్ళది ఎందుకు మనం కాపీ కొట్టడం, మనమే చేయొచ్చు కదా, మన వాయిస్ నే ఇంకొకళ్ళు పెట్టుకోవాలి అని చెప్పి. ఓ ఇంకొకళ్ళు ఇమిటేట్ చేయాలని. ఓకే, ఆ స్క్రిప్ట్ ఓన్ స్క్రిప్ట్ ఏం రాయను సార్, ఊరికే ఫోన్ అలా పెడతాను, ఒక 5 minutes రోలింగ్ లో ఉంటుంది. అంటే నేను అంత పెద్ద గొప్ప ఇది యాక్టర్ కూడా కాదు. సో అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా? అర్జున్ రెడ్డి మూవీలో ఒక సాంగ్ పాడాను సార్, ఏ పాట అది? మధురమే ఈ క్షణమే, ఆ సాంగ్ పాడాను సార్. ఓకే, దానికి మిర్చి మ్యూజిక్ అవార్డు వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్లో సమీరా వాయిస్ ని ఇమిటేట్ చేయాలి మార్కెట్లో, అంతే కదా? సింగింగ్ కైనా డైలాగ్స్ కైనా. ఓకే, సో సమీరాకి సంబంధించిన మూవీస్ ప్లీజ్. ఈగ, నేను లోకల్ తెలుసుగా? నేను లోకల్ నేను పాడాను సార్ 2 సాంగ్స్. ఏ పాటలు అవి? అది ఒకటేమో సాడ్ సాంగ్ సార్, అరే రే ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా, అదొక సాంగ్ సార్. ఓకే, ఇంకోటి చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను, అదొక సాంగ్. సూపర్ సూపర్, ఈ సాంగ్ చాలా ఫేవరెట్ సాంగ్ కదా, ఇది బాగా హిట్ కూడా అయింది పాట. అవును సార్. సూపర్. సో ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేసిన తర్వాతనే సెకండ్ దానికి వెళ్ళాలి. సపోజ్ ఫస్ట్ ఈగా తీసుకుంటే ఈగా ఫినిష్ చేయాలి, నేను లోకల్ తీసుకుంటే నేను ఇది ఫినిష్ చేయాలి. రెడీయా మరి? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేసావే నన్ను నింపేసా. ఓ మై గాడ్, అది ఇక్కడ పెట్టు. ఇప్పుడు నేను లోకల్ తీసుకెళ్ళి పెట్టు. పైది మార్చాలి. ఈగా కదా సార్, మరి సమంత వస్తుంది సార్ ఇక్కడ. మరి అదే సమంత పెట్టు, ఇప్పుడు సమంత పెట్టు. ఓ ఇక్కడ ఈగా పెట్టాలా? అయిపోయింది. ఫాస్ట్ గా అయిపోయిందా? సూపర్. తెరిచేస్తూ సన్లైట్ కోసం నైట్ తోటి మనకు 1 minute. ఇప్పుడు అక్కడ పెట్టు. ఇప్పుడు అక్కడ సూపర్ సార్, పెట్టు. సూపర్ సార్, కలిపేస్తూ తెల్లారుదేంటని చందమా. సూపర్ అమ్మా, కంగ్రాచులేషన్స్. సార్ అక్కడ ఇదే పెట్టాలి, ఇక్కడ అదే పెట్టాలని. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇంకేముంది సార్ చూడడానికి, అయిపోయింది. నీకు హెల్ప్ చేసా 78 seconds లో. ఫస్ట్ దీన్ని చూద్దాం. ఇక్కడ ఈగ, నాని గెటప్ ఓకే, సమంత ఓకే, సుదీప్ కిచ్చా ఓకే, 1 లక్ష రూపాయలు సంపాదించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నేను లోకల్, ఆ గెటప్ ఓకే, నాని అగైన్, కీర్తి సురేష్ ఓకే, నవీన్ చంద్ర, అక్కడ 1 లక్ష, ఇక్కడ 1 లక్ష. వెరీ గుడ్. సద్దాం పెళ్ళయిందా? అవలేదు సార్. కష్టం సార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇండస్ట్రీకి సార్ చాలా మంది చాలా ఇన్స్పిరేషన్ తోటి వస్తుంటారు. నీకు ఎవరు ఇన్స్పిరేషన్? చిరంజీవి గారు సార్. ఫస్ట్ నీకు ఊహ తెలిసిన తర్వాత ఆయన సినిమా ఏ సినిమా చూసావు? అన్నయ్య అనుకుంటా సార్. పాట కావాలా, నాణ్యమైన నాటి చికెన్ లెగ్స్ కావాలా. సో ఎప్పుడైనా ఆయన ఇమిటేట్ చేయడానికి స్టేజ్ మీద చిరంజీవి గారిని చేయలేను సార్, వేరే వాళ్ళని చేయగలుగుతాను. వేరే వాళ్ళు అంటే ఎవరు? రాజశేఖర్ గారు. చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం. నేను మరి నా ఊహ తెలిసిన తర్వాత అన్నయ్య సినిమా చూశాను. మరి ఆయన ఇమిటేట్ నువ్వు ఎందుకు చేయట్లేదు? చేయకూడదనా? రావట్లేదు సార్. పోనీ ఆయనలాగా డాన్స్ చేయగలవు? చేయలేవు. కావాలంటే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తా సార్. మనకు మాస్టర్ గారు ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే విల్ మేనేజ్. ఎస్ చేస్తారా సార్? చేస్తాడు. నేను చెప్పింది నువ్వు చేయాలి కంపల్సరీ. పాట ఏంటి బాబు? ఈరోజు పెడతా నేను. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకా పెళ్లి కూడా కాలేదంట. ఆర్టిస్ట్ అన్నాక అన్ని చెయ్యాలి సార్. ఈ మాత్రం చేయలేవు, ఇంకేం చేస్తావు నువ్వు? ఒకసారి చెయ్యి. చెయ్యాలి సార్, చెయ్యాలి. సరే ఆ స్టైల్ కాకపోతే నీ స్టైల్ చూపించాలి సార్. రెడీ, రిజల్ట్ చూపించాలి. చూపి ఇలా పెట్టి ఇలా సాగని, ఇలా పెట్టి ఇలా సాగని. ఇలా చాపు. నువ్వు వాడికి 1 year టైం ఇచ్చినా కూడా ఆ స్టెప్ అయితే వీడికి రాదు.
టైం వేస్ట్. చెయ్యాలి సార్, ఏంటి సార్ మరి ఎందుకు వృధా చేసుకుంటున్నాం, వదిలేసి. కంప్లీట్ చేసాను సార్ టాస్క్. సద్దాం ఇక నువ్వు కళ్ళజోడు భర్త పెట్టి జేబులో పెట్టుకో ఇక. సత్తాంకి సంబంధించిన మూవీస్ ప్లీజ్. అల్లరిప్రియుడు, సింహరాశి. నీ ఇష్టమైన బాగుంది. సో ఇప్పుడు నువ్వు సింహరాశియా అల్లరిప్రియుడిలో నుంచి పాట పాడతావా, పాట మీద డాన్స్ చేస్తావా? డాన్సే. ఏ సంగతి? సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళ్ళకాని వేళ్ళల్లోన పిలుపులేంటమ్మా. నిన్ను చూసిన ఘడియా నుండి నిద్రలేదయ్యా. పుత్తడి బొమ్మె నీవా, అందానికి అర్థం నీవా. నచ్చిన వాడివి లేరా, నా ప్రాణది నీవని తెలుసుకోరా. సత్యభామ 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 సంగతంటమ్మా, వేళ్ళకాని వేళ్ళల్లోన పిలుపులేంటమ్మా. ఇచ్చేవయ్యా నువ్వు, ఇచ్చేయి. లేలే చేయలేడు అసలు. చేయవయ్యా నువ్వు. చెప్పాను 3 సంవత్సరాలు ఇదే సార్. ఇగో పట్టుకో. రెడీయా? రెడీ. రెడీ సద్దాం. యువర్ టైం స్టార్ట్ నౌ. అరే జిఫ్లీ, అది ఆ గెటప్ కళ్ళలో టార్చ్ పెట్టి లిప్పుల్లో స్కాచ్ పెట్టి వచ్చింది రోజు. అరే సెలెక్ట్ చెప్పినట్టు చెప్తాను కదా. సార్ మా ఓడి స్పెట్స్ పెట్టుకుంటే బాగుంటాడు సార్. తమ్ముడు స్పెట్స్ పెట్టుకుని స్పెట్స్ పెట్టుకోవయ్యా నువ్వు. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తమ్ముడుదా కోళ్ళు నింగిలోనే రైపోసేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పసిల్సలే. అరే ఎవరు నువ్వు? అరే నా మాట ఏంటరే, ఈయన కాదు. అరే 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 సార్ 2 సినిమా వేస్తారా అది? అరే రాఘవేంద్ర గారు డైరెక్టర్. అరే రాఘవేంద్ర రాఘవేంద్ర గారా? 10 seconds లో చేస్తే ప్రాబ్లమా? నా ఇష్టం, కేక్ మై ఓన్ టైం. ఎవరు? రమ్యకృష్ణ గారు లాగినదే చుక్క ఆ లుక్కు విసులే. సార్ ఇంకెంత టైం ఉంది? ఒకసారి ట్రైన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఐడియా కొంచెం. ఇప్పుడు నువ్వు ఇది పెట్టే చెప్తాను. ఫ్యాంటాస్టిక్ రా, వెరీ గుడ్. ఉంటే నోటిగా నేనుంటే నా ఊపిరేసి. ఇదిగో ఇది ఆల్రెడీ మడత పెట్టే ఉంది. फोल्ड करो, पॉकेट में डालो. फोल्ड करके ये पॉकेट में रखो, पॉकेट में रखो. రాజకీయం జరిగింది సార్ ఇక్కడ. ఏమైంది? ఏం పని ఆయన కాడ వచ్చి హెల్ప్ చేసాడు. ఆయన హెల్మెట్ చేసేసేయండి. నీది పడిపోయిందని తీసుకొచ్చి ఇచ్చానయ్యా. నేనేం చెప్పాను, గెటప్ ఉండాలి అన్నాం కదా. ఇదిగోండి సార్ గెటప్. ఏ సినిమాది? సింహరాశి. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. అక్కడ ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఆ పైన స్క్రీన్ లో చూడదాం. స్క్రీన్ సార్ ఇప్పుడు ఒక్క నిమిషం సార్. బయట కొంచెం పట్టు. అరే అవుతారా? ఓకే, నీకు ఒక 20 seconds ఇస్తా. ఇప్పుడు అటు ఇటు ఇటు అటు నువ్వు కరెక్ట్ గా ఆలోచించుకొని పెట్టాలి. రెడీయా? మధ్యలో పులక రాదు. ఎవరు రారు, వాళ్ళిద్దరు రారు. సద్దాం, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయిపోయింది 30 సెకండ్లు. పీస్ లో లీవిస్తే అసలుతో నేనొస్తే 2 piece లో నువ్వుంటే విసులే. నా డ్రీమ్ లోన నువ్వున్న టైం లోన నేలేస్తే రూమ్ లో. అయిపోయింది. అరే ఈ ఎపిసోడ్ నీ వల్ల అంత లాస్ అవుతుంది తెలుసా? ఆ సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేనికి సార్ ఉండిపోయింది సార్. ఈవిడ ఫ్యాన్ సార్. గాలితోలేదే. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? దీన్ని నువ్వు కలచోడు ఉంది కదా నీది. వద్దులే సార్. మడత పెట్టమంటారు. ఇప్పుడు ఇక్కడ సింహరాశి సేమ్ గెటప్. ఓకే, హీరోయిన్ దాంట్లో సాక్షి శివానంద్ అండ్ విజయ్ కుమార్ గారు దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఇక్కడ రాజశేఖర్ గారు అండ్ గురువు గారు కె రాజేంద్ర గారు అండ్ రమ్యకృష్ణ గారు. ఓకే, ఎనీహౌ 2 లక్షలు సంపాదించుకున్నావు. వెరీ గుడ్. సో
సక్సెస్ఫుల్గా ఫస్ట్ రౌండ్ మనం గెలిచేసుకున్నాం. 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.